బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగ. డప్పు చప్పులు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ సాంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తుకొని ఆలయాలకు తరలి వెళ్తారు. అయితే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలు ఇవాల్టి నుంచే ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన జగదాంబిక ఎల్లమ్మ మహాంకాళి అమ్మవారికి నిర్వహించే ప్రథమ పూజతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. బోనాల పండుగ నేపథ్యంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర వేళ ఆ జగన్మాత ప్రతి ఇంటా కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని ప్రార్థించారు. బోనాల పండుగ భక్తి, శక్తి, ఐక్యతకు చిరస్మరణీయ చిహ్నమని కూడా పేర్కొన్నారు. అమ్మవారిపై అంచెలంచెల విశ్వాసంతో సమర్పించే ప్రతి బోనం, ప్రతి ప్రార్థన ప్రజల జీవితాల్లో సిరి సంపదలు, సంతోషం, ధైర్యం, విజయాలను నింపాలని ఆకాంక్షించారు. జగదాంబ మహంకాళి అమ్మవారి అనుగ్రహం సకల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని, ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవం అని సీఎం అభివర్ణించారు. జంట నగరాల పరిధిలో జరిగే బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా జమున తెహజుద్ సంస్కృతికి నిలవెత్తు నిదర్శనమని, లౌకిక స్ఫూర్తిని చాటుతాయని కూడా సీఎం వెల్లడించారు. బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు 3,000కు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణ 20 కోట్లకు కేటాయించింది. ఇక బోనాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లంగర్ హౌస్ చౌరస్తాలో పూజా కార్యక్రమాల నుండి కోటపై తొట్టెల సమర్పణ పూర్తి అయ్యే వరకు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భారీగా బలగాలనైతే మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, ఆషాఢ మాసంలో జరిగేటటువంటి అతిపెద్ద పండుగ అయినటువంటి, అదేవిధంగా తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయినటువంటి బోనాల పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పండుగ ఈ రోజు అధికారికంగా నిర్వహిస్తా ఉంది. ఈ రోజు నుంచి ఈ బోనాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. జూలై, ఆగస్టు రెండు నెలల పాటు ఈ ఆషాఢ మాసంలో జరిగేటువంటి అమ్మవారికి బోనాల కార్యక్రమం అనేది హైదరాబాద్ తో పాటు తెలంగాణలో కూడా జరుగుతున్నట్టుగా చెప్పచ్చు. అన్ని రకాలుగా ఏర్పాట్లు రాష్ట్రం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్టు చెప్పవచ్చు. ఈ ఆషాఢ మాస బోనాల జాతర సంబంధించి ఈ రోజు నుంచి ప్రారంభమై ఆగస్టు 13 వరకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరగబోతా ఉంది. ఈ ఉత్సవాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో జరిగేటటువంటి ప్రధాన బోనాల ఉత్సవాలకు సంబంధించి పటిష్టమైనటువంటి బందోబస్తు కావచ్చు, ఏర్పాటు కూడా చేసినట్టు చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు చారిత్రాత్మక గోల్కొండ కోట శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో తొలి పూజతో ఈ ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఆ తర్వాత జూలై 19న ఆదివారం ఇక్కడ బోనాల సమర్పణ అనేది ఉంటుంది. ఆ తర్వాత జూలై 26వ తేదీన బల్కంపేట అమ్మవారి కళ్యాణోత్సవం కూడా బోనాలు ఉంటాయి. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి కావచ్చు, లస్కర్ బోనాలు అంటారు వాటిని. ఇక ఆగస్టు 3వ తేదీన సికింద్రాబాద్ ఆలయంలో జరిగినటువంటి భవిష్యవాణి కార్యక్రమంలో అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. భవిష్యవాణి కూడా ఆ రోజు ఉంటుంది. ఇక ఆగస్టు 9న చూసుకున్నట్టయితే పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు, అదేవిధంగా ఇతర ఉమ్మడి దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రధాన ఉత్సవాలు ఆ రోజు. మరి సూర్యప్రకాష్, అయితే ఆగస్టు 3, 9, 10 తేదీల్లో అయితే అక్కడ భారీగా అంటే ఊరేగింపులు జరుగుతున్నాయి అమ్మవారివి. మరి దీనికి సంబంధించి అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఏంటి? ఈ బోనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగంగా బోనాలు ఎత్తున జరుగుతూ ఉంటాయి అన్ని చోట్ల కూడా. ముఖ్యంగా
సికింద్రాబాద్ కావచ్చు, పాత బస్తీలో జరిగినటువంటి కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసింది. అదేవిధంగా బోనాల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున అన్ని ఆలయాల్లో ఈ బోనాలు జరిగేటటువంటి ప్రత్యేకంగా అమ్మవారి ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో, పాత బస్తీ కావచ్చు, ఈ సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ తగినటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్పవచ్చు. కాబట్టి మొత్తానికి ఆగస్టు 10వ తేదీన ఉమ్మడి ఘటాల ఊరేగింపుతో బోనాల జాతర ముగుస్తుంది. అప్పటి వరకు కూడా ఈ రోజు నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు కూడా ప్రధానంగా అన్ని ఆలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో పటిష్టమైనటువంటి బందోబస్తు తగినటువంటి ఏర్పాటు చేసినట్టు చెప్పవచ్చు. కాబట్టి ఆ రోజు ఆదివారం ఆగస్టు 10వ తేదీన ఉమ్మడి ఘటాల ఊరేగింపుతో బోనాల జాతర ముగిసినటువంటి రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు కూడా ప్రకటించినట్టుగా చెప్పవచ్చు. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.